హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ వరల్డ్. సో ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే లాస్ట్ 5 ఇయర్స్ లో బడ్జెట్ అనేది ఎలా ఉంది. సో మనం ఆ బడ్జెట్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చే బడ్జెట్ లో ఎలా ట్రేడ్ చేసుకోవాలి. సో నా వ్యూస్ అండ్ నా థాట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూడండి, అరౌండ్ నేను లాస్ట్ 5 ఇయర్స్ బడ్జెట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడికి వెళ్దాం, అరౌండ్ 2019 బడ్జెట్ ఇది. సో ఇక్కడ చూస్తుంటే మార్కెట్ లో ఫస్ట్ మనకి ఇక్కడ కంప్లీట్ గా సైడ్ వేస్ అనేది ఉంది. మార్కెట్ లో ఫస్ట్ మార్నింగ్ సెషన్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ 300 పాయింట్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ అయినా ఉంది. సో పెద్దగా ఇక్కడ ట్రేడ్ చేసినట్టయితే నాకేం కనపడలేదు. సో నెక్స్ట్ డే చూస్తే హెవీగా కిందికి అయితే డౌన్ ఫాల్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ చూద్దాం. అరౌండ్ 2020లో ఇక్కడ చూడండి, ఫస్ట్ హాఫ్ కూడా మనకు ఫస్ట్ హాఫ్ లో కొంచెం మార్కెట్ లో ర్యాలీ అనేది కొంచెం తక్కువ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఫాల్ అనేది ఎక్కువ కనపడింది. అరౌండ్ 1200 పాయింట్స్ అనేది స్టార్టింగ్ ఐ మీన్ లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ కాంచి అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ మనకు అరౌండ్ 600 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఈవెన్ దో మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉన్నా బట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకవేళ ట్రేడ్ తీసుకున్నా, ఒకవేళ ఇక్కడ తీసుకున్నా కానీ వాలిటైల్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ మనం చేయొచ్చు. అండ్ 2021కి వెళ్తే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తుంటే మనకి మార్కెట్ లో కనపడింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో అసలు మార్కెట్ పై ఫస్ట్ సెషన్ నుంచి కూడా మార్కెట్ అనేది పైకే ర్యాలీ చేస్తుంది. బట్ ఇక్కడ చూస్తే ఎప్పుడైతే బడ్జెట్ అనౌన్స్ చేశాక అరౌండ్ మనకు 12 ఓ క్లాక్, అరౌండ్ 1 ఓ క్లాక్ తర్వాత మార్కెట్ అనేది హెవీగా మూవ్మెంట్ ఇచ్చింది అప్ సైడ్. సో ఎవరైనా ఈ బడ్జెట్ లో ఇక్కడ ప్రాఫిట్ మేక్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 2022కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఎయిదర్ ఆఫ్ ద మార్కెట్ అనేది అప్ సైడే కానీ డౌన్ సైడే కానీ 700 to 800 పాయింట్స్ అయితే కిందకి ఇచ్చింది. కిందికే కానీ పైకే కానీ. సో కాకపోతే ఇక్కడ చూస్తుంటే మార్కెట్స్ అనేది ఫుల్ ఫ్లక్చుయేషన్ ఉంది. చూడండి ఇక్కడ హెవీగా ఉంది ఇక్కడ. సో ఇలాంటి కొన్ని ఇంత ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు కొంచెం బిగినర్స్ అయితే ఇలాంటి మార్కెట్ ని కొంచెం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే కంప్లీట్ గా క్యాపిటల్ బ్లో అయ్యే ఛాన్సెస్ మాత్రం హెవీగా ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి 2023లో, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో మార్ ఫస్ట్ సెషన్ లో మార్నింగ్ సెషన్ లో మార్కెట్ అనేది మంచి ర్యాలీ తీసింది అరౌండ్ 1000 పాయింట్స్. బట్ మనకు 1000 పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి తీసుకున్నా కానీ అరౌండ్ మనకు 600 పాయింట్స్ అనుకుందాం అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి మాత్రం మనకు కిందికి డౌన్ సైడ్ అప్రాక్సిమేట్లీ 2500 పాయింట్స్ ఇక్కడికి వేసుకుంటే అరౌండ్ ఒక 1500 వేసుకోండి. సో అప్రాక్సిమేట్లీ మనకు 1000 పాయింట్స్ అని 1200 పాయింట్స్ మాత్రం మనకు 2 3 స్టాప్ లాస్ హిట్ అయినా క్యాప్చర్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అరౌండ్ ఇది 2024ది. సో ఈ బడ్జెట్ లో అయితే నేను ఏం ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే నాకు పెద్దగా చూస్తుంటే నా ప్రీమియం అనేది కూడా నేను అక్కడ ఆ రోజు చూసినప్పుడు హెవీగా నాకైతే మూమెంట్ అనేది ఇవ్వలేదు. సో అండ్ ప్రీమియమ్స్ కూడా వెరీ హైలో ఉండే అనమాట. సో నేను ఈ బడ్జెట్ లో అయితే నేను ట్రేడ్ అయితే తీసుకోలేదు. సో నేను 2023 బడ్జెట్ గురించి మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ రోజు అయితే మనకు మార్కెట్ అనేది 2400 పాయింట్స్ అయితే ఫాల్ అయింది కదా. అప్పుడు మనం క్యాప్చర్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే మనకు ప్రీమియం అనేది పీ సైడ్ అరౌండ్ ₹1 నుంచి ₹3 మధ్యలో దొరికే పాసిబిలిటీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఎవరైనా కానీ ₹1 కానీ ₹3 కానీ తీసుకుంటే అప్పుడున్న లాట్ ప్రకారం 25 x 3 అరౌండ్ ₹75 పెట్టి ఒక లాట్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 90 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ కంప్లీట్ గా క్యాప్చర్ చేస్తే మనం ఒకవేళ ఇక్కడ ఈ క్యాండిల్ బట్టి మనం ట్రేడ్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 50 పాయింట్స్ అనేది ఈజీగా 50 to 6 పాయింట్స్ 60 అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ ట్రేడ్ ని ఒకవేళ ఈ 2023 బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చే బడ్జెట్ లో మంచి ప్లాన్ చేసుకోండి. సో ప్రాఫిట్ చేయాల్సిన టైం ఇది. సో ఏదైనా సరే ఒకసారి జాగ్రత్త ప్లాన్ చేసుకుంటే అకౌంట్ మాత్రం బ్లో చేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. సో నా వ్యూ వచ్చేసి, సో నేను ఎదర్ ఆఫ్ దెమ్ ఫిన్ నిఫ్టీ కూడా ఆ రోజు ఎక్స్పైర్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ నేను ఎదర్ ఆఫ్ దెమ్ దేంట్లో అయినా ట్రేడ్ చేస్తాను. మోస్ట్ ప్రాబ్లీ నేను ట్రేడ్ చేసేది బ్యాంక్ నిఫ్టీలో. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ ది డే. సో జై హింద్, థ్యాంక్ యూ.